ఏపీఎస్ఆర్టీసీకు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రగతి రథ చక్రాలుగా పిలువబడే ఆర్టీసీ సామాన్యులకు అత్యంత నమ్మకమైన ప్రయాణ సాధనంగా నిలిచాయి. అయితే మారుతున్న ఆర్థిక సమీకరణాలు, ప్రభుత్వ విధానాల వల్ల ప్రస్తుతం పీపీపీ దిశగా అడుగులు వేస్తుందనే చర్చ తీవ్రతరమైంది. దీంతో కార్మిక సంఘాల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణ తప్పదని అన్నారు. గంటల వ్యవధిలోనే ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని చెప్పారు. ప్రస్తుత పరిణామాలకు ప్రధాన కారణం ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలనే నిర్ణయం. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కోసం 5 ఏళ్ల కాలంలో దాదాపు 5,746 విద్యుత్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం బస్సులను ఈ బస్సులుగా మార్చాలంటే సుమారు 15,000 కోట్లు అవసరం. అంత భారీ మొత్తాన్ని భరించే స్తోమత ప్రస్తుతానికి ఆర్టీసీకి లేదు. రాష్ట్రంలో అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడితే పెరిగిన డీజిల్ ధరల వల్ల నిర్వహణ ఖర్చులు సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ నమూనాలను ఎంచుకుంది. దీని ప్రకారం విద్యుత్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణ ప్రైవేటు వ్యక్తులే చూసుకుంటారు. ఆర్టీసీ కేవలం కండక్టర్లను మాత్రమే కేటాయించి టికెట్ కలెక్షన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బస్సులను ముసుగులోకి ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అలాగే డ్రైవర్లు, మెకానిక్ పోస్టులను ప్రైవేట్ ఆపరేటర్లు చూసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉద్యోగులు రెడ్ బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్లు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ బస్సుల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వడం తప్పనిసరి అని అన్నారు. ఆందోళనలు మిన్నంటడంతో ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించడం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్న విద్యుత్ బస్సుల నిర్వహణను మాత్రమే ప్రైవేట్ సంస్థల ద్వారా చేయిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ఆధునిక సేవలు అందుతాయన్నారు. ప్రస్తుతానికి టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని చెప్పారు. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000, 1,70,00,000 రూపాయలు ఒక బస్సుకు అవుద్ది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. ఎలక్ట్రికల్ బస్సులు అయితే మా కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా. ఎందుకంటే ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. మాకు 1,050 బస్సులు ఫస్ట్ మేము అనుకున్నాం. 1,050 బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 బస్సులకు మాత్రమే టెండర్లు ఆమోదించడం జరిగింది. 750 బస్సులకి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోయింది. ఒక నెల 2 నెలల్లో బస్సులు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే దాని మీద దుష్ప్రచారం జరుగుతూ ఉంది. మీడియాలో వక్రీకరించి దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ టాపిక్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో ఒక అంశం ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేటీకరణ చేయొద్దు, ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి, డ్రైవింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఆర్టీసీ కార్మికులే చేయాలి అని చెప్పి ఆర్టీసీ కార్మికుల సమ్మెలో అదొక పాయింట్. ఈ ఆర్టీసీ
ప్రైవేటీకరణ అనేది మేము చేసింది కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ పిలవటం వల్ల అది ప్రైవేటు వ్యక్తులకే టెండర్ వెళ్ళింది. అది ఆ బస్సులు వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనాలి, వాళ్ళే డ్రైవర్స్ని పెట్టుకోవాలి, వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ స్టేషన్స్ కానీ లేకపోతే సబ్ స్టేషన్లు కానీ కండక్టర్స్ని కానీ మేము పెట్టుకోవడం జరుగుద్ది. దీనివల్ల ఇది ఆల్రెడీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగింది. దాన్ని ఎవరో మన చేతుల్లో వ్యవహారం కాదు ఇది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ అండ్ హౌసింగ్ వాళ్ళు టెండర్ పిలిచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని చెప్పి వాళ్ళు టెండర్ పిలిచింది సెంట్రల్ గవర్నమెంట్ వారు. దాంట్లో సబ్సిడీ కూడా ఉంది. ఇది ఆర్టీసీ వాళ్ళు చేసింది కాదు. ఇది ప్రైవేటీకరణ అనేది ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో నేను మాట్లాడాను. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం మాకు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ దాన్ని ఇంకా విస్తరించి అనేక రకాలుగా దాని లాభాల్లోకి తీసుకురావాలని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమల్ని పెట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని మేము చూస్తామంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం మాకు లేదు. అసలు ఆ పరిస్థితి లేదు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, మొత్తం మీద చూసుకుంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ యూనియన్ నేతలు నిన్న ఈరోజు 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు. మరొకవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 10,000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు సంబంధించి ఎక్కువగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడంతో చాలా తీవ్ర స్థాయిలో నష్టాలు ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయక తప్పదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దాదాపుగా ఆర్టీసీకి సంబంధించి చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏమాత్రం కూడా బడ్జెట్ లేదు. సో బడ్జెట్ లేని నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అంటే ముఖ్యంగా ఈవీ బస్సులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పైగా దీనికి సంబంధించిన కొంత బడ్జెట్ ఉంటుంది. సో ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో ప్రైవేటు పరం చేస్తామంటూ కూడా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ రాయన నిన్న ఉదయం మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే ఉద్యోగ సంఘాల నుంచి కావచ్చు, కార్మిక సంఘాల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా సాయంకాలమైన యూటర్న్ తీసుకున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించి తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. దీంట్లో ఎక్కడ కూడా ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావన చేయలేదు. కానీ ఏదైతే ఆర్టీసీకి సంబంధించి 10,000 ఈవీ బస్సులు తీసుకొస్తున్నామో ఈవీ బస్సులన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్ల చేతిలోనే, ప్రైవేట్ నేతృత్వంలోనే కొనసాగుతుందని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇక్కడ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారా లేదా అనే అంశం పక్కన పెడితే కొత్తగా ఈవీ బస్సులు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీకి సంబంధించి 10,000 బస్సులు కూడా ప్రైవేట్ ఆపరేటర్ల చేతులు, అంటే ప్రైవేటుకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే వీటిని నిర్వహిస్తారు. సో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే ఆటోమేటిక్గా ఇది ప్రైవేట్ పరం కిందకు వస్తుందా, గవర్నమెంట్ కిందకు వస్తుందా, కొనకళ్ళ నారాయణ క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం అంటే ఆర్టీసీకి సంబంధించిన టోటల్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆర్టీసీలో అన్ని విభాగాలకు సంబంధించి మొత్తాన్ని ప్రైవేటు పరం చేస్తే అప్పుడు ప్రైవేటు పరం అవుతుంది. కేవలం బస్సులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు పరం చేస్తే అది ప్రైవేటీకరణ ఎట్లా అవుతుందని చెప్పి ప్రభుత్వం వాదనపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000 బస్సులు ఉంటే 4,000 బస్సులకు సంబంధించి కూడా అద్దె బస్సులు రాష్ట్రంలో రోడ్లపై తిరుగుతున్నాయి. సో అదే ప్రతిపాదన ఈవీ బస్సులు కూడా తీసుకొస్తున్నాం అనేది కూడా ప్రభుత్వం చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఆర్టీసీ వ్యవహారానికి సంబంధించి ఇటు ప్రభుత్వం, ఇటు ప్రజలు, ఇటు కార్మిక శాఖకు సంబంధించి కూడా అయోమయ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చేసిన విభిన్నమైన ప్రకటన, ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఆయన చేసిన ప్రకటనలో ఇటు కార్మిక సంఘాలని, ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. దీనిపై ఇవాళ రేపట్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.